ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు. ఈ రోజుల్లో పిల్లల్ని చదివించడం చాలా మంది తల్లిదండ్రులకు కఠినమైన సవాల్గా మారింది. ఏం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, భయపెట్టినా కొందరు పిల్లలు చదువు మీద ధ్యాస పెట్టట్లేదు. ఎప్పుడూ ఫోన్లు, వీడియో గేమ్స్, సోషల్ మీడియాలో ఉండడం, టీవీలకు అతుక్కుపోతున్నారు. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా పిల్లల్ని పెంచడం, గైడెన్స్ ఇవ్వడంలో కొంతమంది తల్లిదండ్రులు అశ్రద్ధ చూపుతున్నారు. ఇంకా కొంతమంది పనులకు వెళ్ళడం కారణంగా కూడా తమ పిల్లల్ని చదువుపై పెద్దగా శ్రద్ధ చూపించడం లేదు. చదవమని గట్టిగా చెబితే పిల్లలు అలుగుతున్నారు. తిండి కూడా సరిగ్గా తింటలేదు. భయపెట్టి చదివిద్దామంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అనే భయం. దీంతో పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనన్న ఆందోళనతో తల్లిదండ్రులకు కలుగుతోంది. కొన్ని సూచనలు పాటిస్తే పిల్లల్ని అదుపులో పెట్టవచ్చును. చదువుపై శ్రద్ధ కలిగేలా చేయవచ్చును. మంచి మార్కులు పొందేలాగా, మంచి మార్కులతో పాస్ అయ్యేలాగా చేయవచ్చునని నిపుణులు కొన్ని అభిప్రాయాలను చెబుతున్నారు. మొట్టమొదటిగా తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువ అంచనాలు పెట్టుకోకండి. చదువుల్లో ఫస్ట్ మార్క్ రావాలని, ఆటల్లో బాగా రాణించాలని, పాటలు బాగా పాడాలని, అందరి ముందు మనకి మన కుటుంబానికి గుర్తింపు రావాలని ఆరాటపడుతుంటారు. ఇలా ఎన్నో అంచనాలతో తల్లిదండ్రులు ఉండడం తప్పు కాదు. కానీ అది బలవంతంగా చేయించడం వలన పిల్లల భవిష్యత్తును, ఆత్మవిశ్వాసాన్ని పాడు చేస్తోందని అంటున్నారు. ఇది పిల్లలపై అనారోగ్యకరమైన ఒత్తిడిని సృష్టిస్తోందని భావిస్తున్నారు. పిల్లలలో ఆందోళన, ఆత్మవిశ్వాసం లేకపోవడం, వైఫల్యం వంటి భయాలు మొదలవడం వలన చదువు మీద వారు ధ్యాస పెట్టలేకపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లల వయసు, సామర్థ్యం బట్టి అంచనాలను ఉంచుకోండి. పిల్లల చదువు పూర్తిగా స్కూలు ఉపాధ్యాయులపైన వదిలివేయకండి. ఇక్కడ తల్లిదండ్రులు పాత్ర ఎంతో కీలకమైంది. విద్యార్థి ప్రోగ్రెస్పై ఆరా తీయండి. పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అవ్వండి. టీచర్స్ ఒపీనియన్ సబ్జెక్టుల వారీగా అడిగి తెలుసుకోండి. వారు చెప్పిన దాన్ని కూడా గుడ్డిగా నమ్మకండి. తోటి పిల్లలతో విషయాలు అడిగి చర్చించి తెలుసుకోండి. ప్రోగ్రెస్ రిపోర్ట్లో చూసిన తర్వాత వెనుకబడిన సబ్జెక్టులపై మీరు దృష్టి పెట్టండి. మీ పిల్లవాడికి ఆ సబ్జెక్టు సులభంగా అర్థమయ్యేలాగా చెప్పండి. మీకు రాదు, ప్రైవేట్ పెట్టండి. స్కూల్ నుంచి రాగానే వాళ్ళ కొంతసేపు ఆడుకోనివ్వండి. రాత పని ఎప్పుడు చెయ్యాలి, చదువు ఎప్పుడు చదవాలి, ఆటలకు ఎప్పుడు పంపాలి, టీవీ చూడడానికి ఏ సమయం కేటాయించాలి వంటి వాటిని మీరు ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్ ప్రకారం మీ పిల్లలకి నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పండి. ఆడపిల్లైనా మగపిల్లైనా తప్పక వింటారు. అమ్మాయితో కానీ చర్చించి ఒక టైం టేబుల్ ఫ్రేమ్ చేయండి. వాళ్ళకి పాఠశాలలో టైం టేబుల్ ఫాలో అవ్వడం సులభమే. అందుచేత పిల్లలకు చదువు అలవాటై ఒక పద్ధతిలో చదువుకోవడానికి ఇష్టపడతారు. ఇక మూడో పాయింట్, పిల్లలు చదవాలంటే ముఖ్యంగా ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండాలి. తరచూ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు దెబ్బలాడుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం సహజం. అలాగే బయట గొడవలు కూడా ఇంట్లో చర్చించకండి. వారు చదువుకునే టైంలో టీవీలు పెట్టడం, మీరు సీరియల్స్ చూడటం లేదా పాటలు వినడం చేసినట్లయితే వారు పుస్తకం పట్టుకుని కూర్చున్నా వారి దృష్టి అంతా ఆ టీవీ నుంచి వచ్చే మాటలపైనే ఉంటుంది, లేక పాటలపైనే ఉంటుంది. అందుచేత మీరు వారు చదువుకునే సమయంలో కాస్త టీవీని స్విచ్ ఆఫ్ చేయండి. వీలుంటే వారికి ఒక స్టడీ రూము ఏర్పాటు చేయండి.
దీంతో పిల్లలు బాగా చదివే అవకాశం పెరుగుతుంది. అలాగే పిల్లలకు చదవమని కొన్ని మ్యాగజైన్స్ కొనివ్వండి. ఉదాహరణకి ఆదివారం ఈనాడు బుక్లో లాస్ట్ పేజీల్లో డ్రాయింగ్స్కి సంబంధించి చిన్న చిన్న కథలు అవన్నీ కూడా చదివించండి. అలాగే ఆదివారాలు సెలవు వచ్చిన రోజునాడు మీ సమీప గ్రంథాలయాలకు తీసుకెళ్ళి పేపర్ చదవటం, కొన్ని బాలల పుస్తకాలు చదవటం చేయించండి. అలాగే పాఠశాలలో లైబ్రరీస్ ఉంటాయి. అది గవర్నమెంట్ వారు మినిమం 200 పుస్తకాలు సప్లై చేసి ఉన్నారు. మరి ఆ పుస్తకాలని ఆ గ్రంథాలయ టీచర్ని అడిగి ఇంటికి తెచ్చుకొని రోజు ఒక కథ చొప్పున వీలుని బట్టి చదివింపజేయండి. మీరు చదివి వినిపించండి. అలాగా పుస్తక పఠనాన్ని పెంచండి. పఠించే టైంని మీరు ఆదివారం పూట నిర్ణయించండి. అలాగే వాళ్ళ పుట్టినరోజు నాడు వాళ్ళు కోరిన డ్రెస్ కానీ, సైకిల్ కానీ, ఏదైనా ఆడుకునే వస్తువులు కానీ కొనిచ్చి, నువ్వు తప్పకుండా రేపు ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకుంటే నీకు ఏది కావాలంటే అది కొనిస్తాను అని చెప్పండి. దాంతో పిల్లవాడు ఇదివరకటికంటే ఓహో నాకు పలానా బహుమతి వస్తుందని ఒక లక్ష్యంతో చదవడం ప్రారంభిస్తాడు. పరీక్ష మార్కుల్లో టార్గెట్లు సెట్ చేయండి. అతనికి ముందు పరీక్షలో ఎన్ని వచ్చాయి, ఉదాహరణకి తెలుగులో 16 మార్కులు వచ్చాయనుకోండి 25కి. తర్వాత పరీక్షలో ఎక్కువ టార్గెట్ పెట్టకుండా 18 మార్కులు సాధించుకో అని చెప్పండి. అలాగే ఆ తర్వాత వచ్చే పరీక్షలో 20 మార్కులు పెట్టండి. ఆ తర్వాత పరీక్షలో 90% వచ్చేలాగా క్యాలిక్యులేట్ చేసి 22 మార్కులు సాధిస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ప్రోత్సహించండి. అలాగే వెనకబడిన సబ్జెక్టుల గురించి కొంచెం ఎవరైనా తోటి స్నేహితులు బాగా చదువుతున్నట్లయితే వాళ్ళిద్దరినీ కలిపి కంబైన్డ్ స్టడీకి ప్రోత్సహించండి. విద్యార్థికి నీవు అనుకున్న టార్గెట్ సాధిస్తే ఖచ్చితంగా మంచి గిఫ్ట్ కొనిస్తానని చెప్పండి. 5వ పాయింట్ విషయానికి వస్తే, పిల్లల ప్రవర్తన పైన చిన్న చిన్న విషయాలపైన ఎక్కువ దృష్టి పెట్టకండి. ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఏం తింటున్నారు బయట, ఎవరితో ఆడుకుంటున్నాం అనేటువంటి వాటివి తెలుసుకోవడానికి ప్రయత్నించకండి. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అప్పుడు తెలుసుకోండి. అవసరం అయితేనే ఆ పిల్లల మధ్య చేసుకుని వాటిని సమస్యని సున్నితంగా పరిష్కరించండి. లేకపోతే ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పిల్లలకి చదువు విషయంలోనూ కొంత స్వేచ్ఛనివ్వండి. ఓవర్గా రియాక్ట్ అవ్వడం వల్ల మనకే నష్టం కలుగుతుంది. చాలా ముఖ్యమైన విషయం ఈ 6వ పాయింట్. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పిల్లలతో పోల్చకండి. చదువు విషయంలో లేనిపోని పోలికలు తేకండి. దీంతో పిల్లలు తాము తక్కువ అంచనా వేసుకునే ప్రమాదం ఉంది. పరిమితంగా సెల్ ఫోన్ వాడకాన్ని, టీవీ చూడటాన్ని, అలాగే సోషల్ మీడియాలో జంతు ప్రపంచం గురించి, వాటి గురించి, అడవుల గురించి, ఇలాంటి విషయాల్ని, జల సముద్రాల గురించి చూడటానికి ప్రోత్సహించండి. పర్మిషన్ ఇవ్వండి. ఇంట్లో మన ప్రవర్తనే పిల్లలపైన బాగా ప్రభావం చూపుతుందని గ్రహించండి. అంచేత వారి ముందు అనవసర విషయాలు మాట్లాడడం చేయకండి. అలాగే బాలలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయని స్కూల్లో పాఠాల్లో చెబుతుంటారు. అది పిల్లలకు ఎలా అర్థమవుతుందో తెలియదు, కానీ ఓహో మనం ఇలా చేయొచ్చు అని తెలిసి తెలియనితనంతో చేస్తుంటారు. వాటిని పెద్ద సీరియస్గా తీసుకోకుండా ఆ విషయంలో నచ్చజెప్పి మీరు 14 సంవత్సరాల వరకు నిర్బంధంగా చదువుకోవాలని చెప్పండి. ఈ విధంగా పిల్లల యొక్క మనస్తత్వాన్ని ఎరిగి వారికి అనుగుణంగా మనం ప్లాన్ సెట్ చేసుకుని వారిని ప్రోత్సహించినట్లయితే వారు తప్పకుండా విజయం సాధించగలుగుతారు. విజయం అంటే 100కి 100 మార్కులని కాదు అర్థం. వాళ్ళు గతంలో కంటే మంచి ఆలోచన శక్తిని పెంచుకొని మనం కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటే పాఠశాలలోనూ
ఇంటి దగ్గర అందరి దగ్గర గుర్తింపు కలుగుతుందని వారు గ్రహించేలా చేయడమే మన యొక్క విధి. ఎలాగా పాఠశాలలో గురువులు ప్రతిరోజు అన్ని విషయాలు చెబుతూనే ఉంటారు, వాళ్ళకి అన్నీ అర్థమవుతూనే ఉంటాయి. కానీ పర్యవేక్షణ అనేటువంటిది లేకపోయినట్లయితే అది తప్పకుండా ఫెయిల్ అవుతుంది. అంచేత మీరు తల్లిదండ్రులుగా ఇంటి దగ్గర విద్యార్థి రాగానే, అదే మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ రాగానే మీరు వాళ్ళని కనిపెట్టుకుని నోట్స్లు చెక్ చేస్తూ వారి యొక్క అభివృద్ధికి ఒక గంట సేపు మాత్రం కేటాయించండి. ఈ మాట్లాడేటప్పుడు చాలా సందర్భాల్లో విద్యార్థి అనడం జరుగుతోంది. కారణం నేను ఉపాధ్యాయుని కాబట్టి. మీరందరూ తప్పకుండా నిపుణుల సూచనలు పాటించి మీ పిల్లల సమస్యను సులభంగా సరిదిద్దుకోవచ్చు. వారిని చక్కటి పౌరులుగా తయారు చేస్తారని ఆశిస్తూ